సో హై గైస్, రాజాసాబ్ 28 డేస్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ అంటూ చూద్దాం. సో ఈ వీడియోలో దానికన్నా ముందు వచ్చేసరికి ప్రభాస్ అన్న ప్రీవియస్ మూవీస్ చూస్తే ఒక రేంజ్లో కలెక్షన్స్ వచ్చినాయి. కానీ ఈ సినిమాకి ఘోరంగా ఒక డిజాస్టర్ లెవెల్లో కలెక్షన్ అయితే రావడం జరిగింది నేర్చుకోవచ్చు. చాలా చాలా అండర్ పర్ఫార్మ్ అయితే ఈ సినిమా అయితే చేసి నేర్చుకోవచ్చు. సో ఈ సినిమాకి వరల్డ్ వైడ్ జరిగిన బిజినెస్కి ఈ సినిమాకి కలెక్ట్ చేసిన ఆ షేర్కి సంబంధమే లేదని చెప్పొచ్చు. నైజంలో 46 కోట్ల బిజినెస్ జరిగితే కేవలం 32 కోట్ల షేర్ మాత్రమే కలెక్ట్ చేయడం అయితే జరిగిందని చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఇంకా ఈ సినిమా హిట్ అవ్వాలంటే ఎక్కడి నుంచి వచ్చేసరికి ఇంకా 15 కోట్ల షేర్ అయితే రావాలి. వచ్చే అవకాశం ఉందంటారా? కామెంట్ చేయండి. సీడెడ్ వచ్చేసరికి 11 కోట్ల షేర్ అయితే కలెక్ట్ చేయడం జరిగింది 20 కోట్ల బిజినెస్కి. సో ఇంకా వచ్చేసరికి ఈ సినిమా 9 కోట్ల షేర్ అయితే రావడం అయితే జరగాలని చెప్పొచ్చు ఫ్రెండ్స్. అలా మన ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో, ఇంకా కొన్ని ఏరియాస్లో ఈస్ట్, వెస్ట్, నెల్లూరు, గుంటూరు ఇలాంటి ఏరియాస్లో రాజాసాబ్ సినిమా అయితే ఘోరంగా అండర్ పర్ఫార్మ్ అయితే చేసిందని చెప్పుకోవచ్చు. అలా మన ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో వచ్చేసరికి షేర్ వచ్చేసరికి ఈ సినిమా వచ్చేసరికి 80 కోట్ల షేర్ అయితే దాటిందని చెప్పొచ్చు. గ్రాస్ వచ్చేసరికి 100 కోట్ల గ్రాస్ దాటింది. ఇంకా కేరళ, కర్ణాటక, తమిళనాడు ఇక్కడ నుంచి 25 కోట్ల గ్రాస్, ఇంకా మన నార్త్ నుంచి వచ్చేసరికి 20 కోట్ల గ్రాస్, ఇంకా ఓవర్సీస్ నుంచి వచ్చేసరికి 40 కోట్ల గ్రాస్. అలా మన రాజాసాబ్ సినిమా టోటల్గా 28 రోజులు అంటే 28 డేస్ బాక్స్ ఆఫీస్ వరల్డ్ వైడ్ కలెక్షన్ చూస్తే గ్రాస్ వచ్చేసరికి 210 కోట్ల గ్రాస్ అయితే దాటిందని చెప్పొచ్చు. షేర్ వచ్చేసరికి 223 కోట్ల షేర్ అయితే దాటిందని చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఈ సినిమాకి వరల్డ్ వైడ్గా బ్రేక్ ఈవెన్ టార్గెట్ వచ్చేసరికి 220 కోట్ల షేర్. అంటే ఈ సినిమా హిట్ అవ్వాలంటే ఇంకా 85 కోట్ల షేర్ అయితే కలెక్ట్ చేయాలి. వచ్చే అవకాశం ఉందంట రాజాసాబ్ సినిమాకి. మీరేమనుకుంటున్నారో డెఫినెట్గా కామెంట్ చేయండి. ప్రభాస్ అన్న కెరియర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ అని చెప్పొచ్చు. అంటే కెరియర్లో కాదు, ఇది టాప్ 5లో పక్క ఉంటుంది. మన టాలీవుడ్లో ప్రభాస్ అన్నలో లిస్ట్లో కూడా టాప్ 2, టాప్ 3 ప్లేస్లు అయితే రాజాసాబ్ సినిమా అయితే ఉంటుందని చెప్పొచ్చు. సో ఇది మన రాజాసాబ్ 28 డేస్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్. దీని గురించి మీరేమనుకుంటున్నారో డెఫినెట్గా అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో నేనైతే ఈ సినిమా అయితే చాలా ఘోరంగా అయితే ఈ సినిమా అయితే పోయిందని అనుకుంటున్నా. సో ప్రభాస్ అయితే అప్కమింగ్ మూవీస్తో కంబ్యాక్ అయితే ఇస్తారంటారా? డెఫినెట్గా మీరైతే కామెంట్ చేయండి.